సో అన్న చెప్పండి, ఇప్పుడు సామాజిక న్యాయం అని చెప్పి కవితక్క ఉండే ఇంతకుముందు కవితమ్మలా ముందుకు వస్తా ఉన్నారు. సో సామాజిక న్యాయం చేయాలంటే ఎవరు చేస్తారు, ఎవరు చేయగలుగుతారు? ముందుగా ఆదాబ్ హైదరాబాద్ ఛానల్కి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇలా మా సభ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ అనేది ఇలా గతంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మిగిలినటువంటి పార్టీలు ఏవైనా మీరు తీసుకున్నా కూడా ఇలా జనాభా ఎంతో వాళ్ళకు వాటా అంత అన్న నినాదము ఎవరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితిలో లేదు. ఇలా ఏదేమైనా కూడా నేను చాలా గట్టిగా చెప్తున్నా, బలంగా చెప్తా ఉన్నా. మా జెండాలోనే మీరు గమనించవచ్చు, నీలి రంగులో టీఆర్ఎస్ అనే ఒక సింబల్ ఉంది. ఆ నీలి విప్లవం అనేది ఇలా ఎవరు జనాభా ఎంతో వాళ్ళకు వాటా అంతా రాజకీయంగా ఇవ్వాలని చెప్పేసి బలమైన సంకల్పంతో ఇలా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను కలుపుకొని కూడా వాళ్ళకు ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి అన్ని సీట్లు ఇచ్చి రాజకీయంగా కూడా వాళ్ళని మేము సామాజిక న్యాయంగా కూడా చేసి చూపించి తీరుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. సామాజిక న్యాయం కోసం పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీఆర్ మల్లన్న అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు. ఎందుకు టీఆర్ఎస్లో ఉన్నటువంటి కవిత గారికి సపోర్ట్ చేయాలి? ఎందుకు టీఆర్ఎస్ని తీసుకురావాలి? టీఆర్ఎస్తో కలిసి ఎందుకు నడవాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక మీరు ఒక పేరు అన్నారు, తీన్మార్ మల్లన్న, ఆ మల్లన్న, ఈ మల్లన్న అన్నారు. ఏ మల్లన్న ఎక్కడెక్కడ తిరుగుతుండే ఎన్నికల టైంలో మీకు అందరికీ తెలిసిన విషయమే. మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఏమేమో చేస్తున్నాం అని చెప్పేసి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. మరి ఎక్కడ పోతుంది మార్పు? మీకు కూడా మీ నాయకులు అని చెప్పేసి అనేక రకంగా కూడా బీసీ సంఘాలలో పెద్దన్న పాత్రలు పోషించిన వాళ్ళు ఉన్నారు. ఇలా పేర్లు చెప్తే నేను బాగుండదు. అందరికి తెలిసిన పుస్తకమే, అది తెలిసిన పుస్తకమే చరిత్ర అనేది. మరి ఎందుకు రాలేకపోయింది? అంటే తీన్మార్ మల్లన్న మొన్ననే కదా పెద్దగా చాలా ఆవిర్ఘాటంగా పార్టీ లాంచ్ చేసి నేను కూడా పోరాడబోతున్నా అని చెప్పింది. ఇప్పుడు ఒకటే చెప్తున్నా బ్రదర్, ఎవరు ప్లాట్ఫామ్ వాళ్ళకు ఉంటుంది, ఏందనేది తెలుస్తూనే ఉంది. మరి ఆయన ఎమ్మటున్నా తీన్మార్ మల్లన్న ఎమ్మటున్నా ఒట్టెజానే ఏమైండు, ఎటు పోయిండు? ఆయన వెనకాల ఉన్న ఆయన సుధాగాని హరిశంకర్ గౌడ్ ఎక్కడ పోయిండు? అనేక మంది గొప్ప గొప్ప నేతలు బీసీలు అని చెప్పేసి ఎమ్మటి పెట్టుకున్నాడు. ఏమైంది, ఎటు పోయారు, ఏం జరుగుతుంది అనేది ఆయనకే తెలుస్తుంది. ఆ స్కాములు, స్కీములు అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదంతా ఒక దుకాణం అని చెప్తున్నాను నేను. అది సరిపడేది కాదు. ఇలా మా కల్వకుంట్ల కవితమ్మ ఒక మహిళగా బరాబర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకు అమ్మగా ఇలా తల్లికి తెలుస్తుంటుంది కడుపు బాధ ఏందనేది. తల్లి కడుపు చూస్తుంది, మా కవితమ్మ చెప్పినట్టుగా. భార్య జేబులు చూస్తా అనేది ఆ విధంగా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి బిడ్డల కోసం ఒక అమ్మగా బయటకు వచ్చి రాజకీయంగా కావచ్చు, అనేక రకాలుగా కూడా కావచ్చు, మహిళలు అయితేంది, నిరుద్యోగులు అయితేంది, ఉద్యమకారులు అయితేంది, అమరవీరుల కుటుంబాలు అయితేంది, ఇలా రైతులు అయితేంది, వీళ్ళందరి బాధ్యత ఇలా కల్వకుంట్ల కవితమ్మ తీసుకొని పెద్ద ఎత్తున కూడా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మాదే అని చెప్పేసి చెప్తాను. కవితమ్మ అని మీరు అంటా ఉన్నారు, వచ్చేటువంటి ఎన్నికల్లో కవితమ్మ ప్రభుత్వం వస్తుందని ఖచ్చితంగా అంటా ఉన్నారు. అంటే ఏదైతే కవితమ్మ ఉన్నారో కవిత గారు కూడా అంటే అదే కుటుంబంలో వచ్చున్నారు. ఎందుకు కవితమ్మది ఈ వైఖరి ఉండదని జనాలు ఎన్నుకోవాలి? అంటే అదే వైఖరి ఎందుకు పాటించాలనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు పాత వాళ్ళంతా పాతగానే ఊరు, పక్కకే ఊరు బ్రదర్. ఇలా అర్థం చేసుకోవాలి. వీళ్ళంతా కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్తగా వస్తున్నారు. ఖచ్చితంగా కొత్త వాళ్ళను విశ్వసించడానికి రాష్ట్రంలో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము గెలిచి తీరుతాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేసి తీరుతాం అసెంబ్లీ మీద అని చెప్పేసి తెలియజేస్తాం.